ధర్మ పరిరక్షణ కోసం కట్టుబడిన కుటుంబం తమదని, ఇటువంటి ఆరోపణలు రావటం తనకు ఆవేదన కలిగించిందని ఎమ్మెల్యే గల్లా మాధవి తెలిపారు. ఎమ్మెల్యే గల్లా మాధవి మాట్లాడుతూ గుంటూరు నగరంలో జరిగిన ఘటనను ఓ న్యూస్ ఛానల్లో తన పేరుపై అసత్య వార్తను ప్రసారం చేయడం చూసి చాలా బాధపడుతున్నానని అన్నారు. తాను హిందూ మతానికి వ్యతిరేకంగా ప్రవర్తించినట్లు ప్రసారం చేశారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఎందుకంటే తాను కూడా హిందూ ధర్మాన్ని ఆచరించే ఒక ఆధ్యాత్మిక చింతన కలిగిన కుటుంబంలో పుట్టిన దానినేనని గల్లా మాధవి అన్నారు. పాటు నా కారు, అదే విధంగా వెనకాల స్కూల్ బస్సులు, అదే విధంగా ఆ వెనకాల ఉన్న అంబులెన్స్ కూడా చిక్కుకొని తీవ్ర స్థాయిలో ట్రాఫిక్ అసౌకర్యం కలిగించే విధంగా నేను గమనించడం జరిగింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని వారి వద్దకు వెళ్ళి పిలిచి, ఇలా ట్రాఫిక్కి అంతరాయం కలిగించేలాగా మీరు చేసే ఈ పని కాకుండా పక్కన ఒక చిన్న స్టాల్ని ఏర్పాటు చేయిస్తాను, అక్కడి పవిత్ర గ్రంథాన్ని మీరు విక్రయించేస్తే చాలా బాగుంటుంది. ధర్మ పరిరక్షణ కోసం, దాన్ని విస్తృతంగా ప్రచారం కోసం చేసే పని ఎంతో సమర్థవంతమైనప్పటికీ కూడా ఈరోజు ఇలా ట్రాఫిక్కి ఇబ్బంది కలిగించే విధంగా, మనని ఇంకొక నలుగురు ప్రశ్నించే విధంగా ఉండకూడదు అనే ఒక ప్రయత్నంలో భాగంగా వారిని పిలిచి ప్రశ్నించడం జరిగింది. అయితే ముందుగా అసలు ఇస్కాన్ అనే సంస్థకి ఇలా క్రయ విక్రయాలు ప్రక్రియ ఉందా లేదా అనే ఒక అనుమానంతో నేను గుంటూరు ఇస్కాన్ వారికి, అదేవిధంగా విజయవాడ ఇస్కాన్ వారికి కాల్స్ చేసి, మీరు దీన్ని ఇలా చెయ్యాలి, విస్తృతంగా మీరు దీన్ని ప్రచారం చెయ్యాలి అని కోరారా? రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో ఇలా జరుగుతుంది అని నా దాకా వచ్చాయి, ఇది మీ యొక్క ఇనిషియేషనా అని చెప్పి నేను వాళ్ళని అడగడం జరిగింది. వారు పూర్తిగా ఇది మాకు సంబంధం లేని విషయము, మేము ఎప్పుడూ కూడా ఇలాగా క్రయ విక్రయాలు చేయమని చెప్పలేదు. అక్షయ పాత్ర వారికి కూడా ఎన్నో రకాలైన కాల్స్ వస్తున్నాయి, ఇది చాలా తీవ్ర మనస్తాపానికి చెందించే విషయంగా ఉంది, ఇది కరెక్ట్ పద్ధతి కాదు అని చెప్పి వారికి కూడా ఎంతో మంది అడిగి తెలుసుకున్న పరిస్థితి ఉంది అని చెప్పి వారు కూడా బాధపడడం జరిగింది. ఈ అన్నిటినీ మనసులో పెట్టుకుని, దృష్టిలో పెట్టుకుని ఆ రోజు ఏదైతే ఉందో ఒక కూడలిలో వారిని పిలిచి, మీరు చేస్తున్న ఈ ప్రక్రియ సమంజసమేనా? ఇలా ప్రజలకు అసౌకర్యం కలిగించడం సమంజసమేనా? మన ధర్మం ఇదేనా మనకు నేర్పిస్తున్నది అని చెప్పి వాళ్ళని ప్రశ్నించడం జరిగింది. అయితే దీన్ని కొన్ని ఛానల్స్ వాళ్ళు చాలా డైవర్ట్ చేస్తూ, ఇది మతపరమైన సమస్యగా దాన్ని పరిగణిస్తూ ఈరోజు నా మీద ఒక దుష్ప్రచారాన్ని చాలా విస్తృతంగా వీడియోస్ రూపంలో అనేక ప్రాంతాలకి పంపిస్తూ, అనేక ధర్మ సంఘాలకి పంపిస్తూ దీన్ని చాలా సైడ్ ట్రాక్ చేస్తూ ఉన్న క్రమంలో ఒక